అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ముందుగా విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు, పెన్షన్, పే స్లిప్స్ మరియు ముఖ్య గమనికలు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరికీ ఒక ముఖ్య ప్రకటన అండి. ఫిబ్రవరి నెల జీతాలకు సంబంధించి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికైతే అందుబాటులో ఉన్నాయండి ఉద్యోగులకు మరియు పెన్షన్లకు కూడా. కావున ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని అందులో పొందుపరిచిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ముఖ్యంగా మీ జీతం నుంచి మినహాయించబడినటువంటి డిడక్షన్స్ ఏవైతే ఏమైనా ఉంటే వాటిని సరిచూసుకోండి. అలాగే మనకు ఈ మంత్ ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ మరియు అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటుంది. ఈ నెల జీతంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను మరియు అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్స్ ఉంటాయి. గతంలో చెల్లించినటువంటి పన్నులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఈ నెలలోనే మినహాయిస్తారు. కాబట్టి మీ పన్ను ప్రణాళికను ఒకసారి చెక్ చేసుకొని, సరిచూసుకొని అవసరమైన చర్యలైతే తీసుకోగలరు. పెన్షన్దారులకు ముఖ్య గమనిక. పెన్షన్ తీసుకునే వారికి కూడా ఫిబ్రవరి నెల పే స్లిప్స్ అందుబాటులోకి అయితే వచ్చాయండి. పెన్షనర్లందరికీ కూడా తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి డిడక్షన్స్ అంటే ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోండి. ముఖ్యంగా నవంబరు, డిసెంబరు, జనవరి మరియు ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్ మరియు కమ్యూటేషన్ డిడక్ట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. కమ్యూటేషన్ అంటే మనకు 135 నెలలు కంప్లీట్ అయిన వారికి ఇంకా డిడక్షన్ అనేది చేయకూడదనమాట. ఉత్తర్వులొచ్చాయి కాబట్టి. 11 సంవత్సరాల 3 నెలలకు కుదించారు కాబట్టి. సో, మరి అంతకంటే ఎక్కువైతే డిడక్ట్ చేయరు. ఇవన్నీ సరిచూసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ సరిచూసుకోవడం చాలా ముఖ్యం కూడా. ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ చెల్లింపులు. మరి ఈ నెల జీతాలు, పెన్షన్ చెల్లింపులు ఎప్పుడు అంటే ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల విషయానికొస్తే మార్చి 1వ తేదీ శనివారం పడింది. చెల్లింపులు జరిగే అవకాశం తక్కువగా ఉంది. ఆ తర్వాత రోజు అంటే రెండవ తేదీ ఆదివారం సెలవు దినము. కాబట్టి పడదు. ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లు 3వ తేదీ నుంచి అనగా మార్చి 3వ తేదీ నుంచి జమ కావడం మొదలవుతుంది. కనుక ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ 3వ తేదీ వరకు వేచి ఉండవలసి రావచ్చండి. సో, ఇందులో సందేహం అయితే ఏం లేదు. ఒకవేళ శనివారమే 1వ తేదీ జమ అయితే మంచిదే. కానీ మనకు గతంలో శనివారం జమ కాలేదు. మరి ఈసారి జమ కావాలని అయితే ఆశిద్దాము. మీ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడము, డిడక్షన్స్ సరిచూసుకోవడం మరియు పన్ను ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే సంబంధిత అధికారులను కూడా సంప్రదించడానికి కాంటాక్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్లులలో తాజా అప్డేట్‌ని కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.